వెళ్ళొస్తాను తాతగారు. మీరు ఆయన కలిసిన వెంటనే ఫోన్ చేయించండి. రా అన్నయ్య. రాత్రంతా మేలుకునే ఉన్నావా? మేలుకోక మనశ్శాంతిగా నిద్రలా వస్తుందన్నయ్య. అదేంటమ్మా, బావగారిని తీసుకొస్తారని పెద్దయ్య గారు మాటిచ్చారుగా? ఇచ్చారు, కానీ రాత్రి నుంచి కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. వెంటనే ఫోన్ చేయించడానికి ఆయన దొరికారో లేరో అమ్మా? దొరకపోవడానికి ఆయన ఎక్కడికి వెళ్లారన్నయ్య? ఇక్కడ ఒక పిచ్చిది ఎదురు చూస్తుంది, ఆయన లేకపోతే ఆదిగులతోనే చస్తుంది అని నీకు అనిపిస్తేనే కదా ఆయన్ని తీసుకురావడానికి. ఏమైంది సత్యం? జరుగుతున్న దానికన్నా జరగబోయేది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది బాబు. ఇప్పటి వరకు అది ఆయన వస్తాడని అనుకుంటోంది. ఆయన రాడు అని తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో దాన్ని అనుక్షణం చంపుతున్నాం బాబు. అనుక్షణం అది వంశీబాబు గురించి ఆలోచిస్తూ అది బాధపడుతూ అందర్నీ బాధ పెడుతోంది. జరిగింది చాలు బాబు, ఇప్పటికైనా దానికి నిజం చెప్పేద్దాం. అలా చేయకూడదనే తటపటాయిస్తున్నామయ్యా. కానీ అది మనకన్నా ఎక్కువ నరకం అనిపిస్తుంది. ఇక ఫోన్ రాకపోతే ఆ దిగులతోనే దాని గుండె ఆగిపోతుంది. నా మాట విని నిజం చెప్పేయండి బాబు గారు.
ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలోనా నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. నింగి నేల నీరు సాక్షిగా ఏవండి, ఏమైపోయారండి? పొద్దున్న వస్తానని చెప్పిన మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పగలు రాత్రి వస్తున్నాయి. తూర్పు వెళ్లే రైలు వస్తుంది. మీరు మాత్రం రాలేదు. నేను ఏ తప్పు చేశానని ఇంత శిక్ష విధించారండి? అమ్మా రాధా, నేనమ్మా తాతయ్యని. క్షమించండి తాతయ్య, ఆయన అనుకుని ఏదేదో మాట్లాడేశాను. అమ్మా, నువ్వు వాణ్ణి అడగాల్సిన ప్రశ్న అడిగావు. కాకపోతే వాడు నీతో మాట్లాడను అంటున్నాడు. ఏమీ లేదమ్మా, వాణ్ణి చూడాలని నీకెంత కోరికగా ఉందో నిన్ను చూడాలని వాడికి అంతే కోరికగా ఉందమ్మా. కాకపోతే నీ గొంతు వింటే వాడు ఇక్కడ పనులన్నీ మానేసి నీ దగ్గర రెక్కలు కట్టుకొని వారిపోతాడని భయంగా ఉందట. అందుకే ఇన్నాళ్ళుగా ఫోన్ చేయలేదమ్మా. ఒరేయ్, నీ భార్య ఫోన్లో ఉంది, ఒకసారి వచ్చి మాట్లాడు. ఏమిటి, పనిలో ఉన్నావా? మరి అంత పని ఉంటే మాత్రం భార్య కంటే పని ఇంపార్టెంట్ అట్రా. ఒకసారి ఇలా రారా. అయ్యో తాతయ్య గారు, ఆయన అక్కడ లేకపోతే ఇబ్బంది కదా, అక్కడే ఉండమనండి. సరేనమ్మా. ఆయన ఎదురుగా నేను లేకపోయినా పర్వాలేదు, ఆయన మనసులో నేనున్నానుగా. నా గొంతు వింటే ఆయన తట్టుకోలేనన్నారుగా, ఆ మాట చాలు. నేనే అనవసరంగా ఫోన్ చేయలేదని కంగారు పడ్డాను. ఆయన్ని వేళకి భోజనం చేయమని చెప్పండి. ఉంటాను. సరేనమ్మా. జయమ్మా, జయమ్మా, మా ఆయన ఫోన్ చేశాడు. బాబుగారు, రాధకి వంశీబాబు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. ఇప్పుడు తన గొంతు వింటే నేను వచ్చేస్తానని వంశీబాబే చెప్పాడనుకుని పొంగిపోయి ఇంకా ఎక్కువ ఎదురు చూస్తుంది. ఈసారి ఏం చెప్పి దాన్ని ఆపగలం? ఇదిగో జగన్నాథం, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం. ఏమిటి పంతులు గారు? మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. ఈ రోజు వంశీబాబుకు పాలు పోసి చితాభస్మాన్ని స్వీకరించాలి. ఆ కార్యక్రమాన్ని మీరు చేస్తారా లేక? సత్యం చేతుల మీదుగా జరిపించండి. అలాగే బాబు. ఒక్క విషయం, నేను వాడికి స్వయంగా ఏమీ చేయలేకపోయినా జరగవలసినవన్నీ శాస్త్ర ప్రకారమే జరిపించండి. మంచిది బాబు. సత్యం, బయలుదేరదామా? ఆ కార్యక్రమం మధ్యాహ్నం లోపు జరిగితే మంచిది. జ్యోతి, ఏవే ఇలా తట్టినందుకు ఏవి అనుకోకే, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సంతోషంలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఆయనతో మాట్లాడానే.
ఆయనతో అంటే ఆయనతో కాదే, తాతయ్య గారితో మాట్లాడాను. అప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన నాకు ఫోన్ ఎందుకు చేయలేదో తెలుసా? నా గొంతు వింటే ఆయన అక్కడ ఉండలేరంట. ఈ విషయం కూడా తాతగారే చెప్పారు. ఆ మాట వినగానే ఎంత సంతోషం వేసిందో. ఇంతసేపు ఆయన ఫోన్ చేయలేదని బాధపడ్డానే గాని ఎందుకు ఫోన్ చేయలేదో ఆలోచించలేకపోయాను. మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. నిజమే, ఆయన ఎక్కడున్నా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అవునే, నేను నిజంగానే చాలా అదృష్టవంతురాలే. లేకపోతే ఆకాశం లాంటి ఆయన ఎక్కడా, నేనెక్కడా? ఎప్పుడైతే తాతగారు ఆ మాట చెప్పారో నా బాధ తీరిపోయిందే. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అసలు 2 రోజుల నుంచి మనసులో లేదే. ఆకలి నిద్ర ఏది రాలేదు. ఇప్పుడు ఆకలేస్తుందే, కొంచెం అన్నం తింటాను. నీచుడు ఎన్ని దారుణాలు చేస్తాడో, ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడో. ఈ ఇంటికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు సార్. లోపల ఎవరున్నారు పిల్ల? ఎవరు లోపల? ఏంటి సార్? సార్ పిలుస్తున్నారు. నమస్తే సార్. మీ ఆవిడ ప్రసవం కోసం డాక్టర్ని తీసుకొచ్చింది నువ్వేనా? అవును సార్. అతన్ని ఎవరు చంపారో నీకు తెలుసా? తెలీదండి. నిన్న ఈ ఊళ్ళో కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ కొత్త వ్యక్తుల్ని ఎవరినైనా చూసావా? చూడలేదండి. డాక్టర్ గారిని ఇక్కడికి తీసుకురావాలని నువ్వు ముందుగానే అనుకున్నావా? లేదు సార్. ఉన్నట్టుండి నా భార్యకు నొప్పులు ఎక్కువయ్యాయి. పట్నం తీసుకెళ్లే సమయం కూడా లేదు. అప్పటికప్పుడు వంశీబాబు గుర్తుకొచ్చి పరిగెత్తుకెళ్ళాను. ఫోటోలో ఉన్న వ్యక్తిని ఈ పరిసరాల్లో ఎప్పుడైనా చూసారా? బాగా గుర్తు చేసుకోండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? అరే చూడలేదు బాయ్. బాయ్, ఈ ఊళ్ళో వంశీబాబు అనే డాక్టర్ ఇల్లు ఎక్కడ బాయ్? సార్ నేను చూశాను సార్. ఎప్పుడు? ఎక్కడ? సార్ నిన్న కొట్టాలలో డాక్టర్ బాబు ఇల్లు అడిగితే ఆచూకి చెప్పింది ఇతనే. కోటాలలోనా? అవును సార్. కాకపోతే ఇతను తాయితులు కట్టే సాయిబులాగా ఉన్నాడు. మై గాడ్, ఆ బాస్టర్డ్ పగ తీర్చుకోవటం మొదలుపెట్టాడనమాట. నువ్వు కూల్గా ఉండమన్నా ఎందుకో ఈ విషయంలో ఉండలేకపోతున్నాను. నీకోసం పోలీసులు ఒలవేసి గాలిస్తుంటే ఈ సమయంలో మర్డర్ చేసావేంటి? అది అంత గొప్పవాణ్ణి. గొప్పవాణ్ణి పొడిచినా రక్తమే వచ్చింది. 3 సార్లు పొడిస్తే ప్రాణమే పోయింది. ఇంకేంటి వాడి గొప్పతనం? గంధపు చెక్కతో కాల్చటమా? నేను చెప్పేది వినిపించుకోవేంటి? నువ్వు చేసిన పనికి ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వెతకనివ్వమ్మా. ఎంతమంది పోలీసులు వెతికితే మనకంత క్రేజ్.
1,00,000 ఇచ్చేవాడు 2 ఇస్తాడు. 10 అడగాల్సిన చోట 20 అడగచ్చు. సరే, నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు. నీ పగ తీరిందిగా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మర్డర్కే భయపడిపోయే నీకు నేను చెయ్యబోయే పని వింటే గుండె జారిపోతుంది. చూడు, అంతమంది పోలీసులు వెతుకుతున్నా నేను అనుకున్నది చేయగలిగినప్పుడు రాధ మీద పగ తీర్చుకోవడం అంత కష్టం కాదు. ఇంతకు ముందంటే ఎంత రిస్క్ చేస్తే అంత డబ్బు వచ్చేది. కానీ ఇప్పుడు ఏం ఆశించి ఇంత రిస్క్ చేస్తున్నావు? దాని నాశనం కోసం. చెయ్యాల్సింది ఎలాగో చేసావు. కట్టుకున్న మొగుడే పోయాక అది ఎలాగో బ్రతకలేదు కదా, ఇక దాన్నే నాశనం చేస్తావు. అనవసరంగా మన టైం వేస్ట్ తప్ప. రాధలోనూ ఆశ పుట్టిస్తాను. ఎందుకు? ఆడదానికి ఆశ పుట్టకూడదు. ఒక్కసారి పుట్టిందనుకో, ఆ ఆడదైనా చేస్తుంది, కానీ ఆమెలో ఆశ చావదు. ఆశ పుట్టించేది నేనే, ఆ ఆశ తీరకుండా దాని ఆయుష్ తీరిపోయేలా చేసేది నేనే. అంటే రాధను చంపేస్తావా? చాచా, నేను దాన్ని చంపను. నేను పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక నాకీ బతుకు వద్దు అని అదే చావు కోసం ఎదురు చూస్తుంది. అలా ఎదురు చూసేలా చేస్తాడు ఈ నాగరాజు. అది కాదు నాగరాజు. ఏం చేయాలో నేను చెప్తాను. అర్థమైందిగా? వస్తాయి రాధ, వస్తున్నానే.